ఇక మొన్నటి నుంచి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలకమైన హాట్ టాపిక్ నడుస్తా ఉంది. ఏంటంటే జిల్లాల పునర్విభజన. జిల్లాలకు సంబంధించి పునర్విభజన చేయాలని చెప్పి అయితే ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటుంది. అయితే నిన్నటి రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడాడు. మళ్ళా ఎట్లా చేస్తే బాగుంటది, ఏం చేస్తే బాగుంటది అనేది ఒకసారి చూద్దాం. మరి ఏమన్నాడంటే, త్వరలో జిల్లాల పునర్విభజనపై కమిషన్, అంటే త్వరలో జిల్లాల పునర్విభజనపై కమిషన్ ఏర్పాటు చేస్తారట. హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో వేస్తాం. సీఎం రేవంత్ నివేదిక ఆధారంగా ముందుకు. బడ్జెట్ సమావేశాల్లో విధి విధానాలు ఖరారు. బడ్జెట్ సమావేశంలో వరకు ఈ విధి విధానాలు అయితే ఖరారు చేస్తారట. అంటే మొత్తం మీదనైతే జిల్లాలకు సంబంధించి పునర్విభజించే దశల్లో అయితే ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. గత పాలకులు ఇష్టారాజ్యంగా వాళ్ళ అస్తవ్యస్తంగా జిల్లాల స్వరూపం, లీడర్ల కోసం ఊరుకో మండలం, నియోజకవర్గానికో జిల్లా, ఒక మండలం జనాభా 4000, మరొకటి 1,00,000. ఇదేం పద్ధతి? అప్పులు తప్పులు మాకు బదిలీ చేసి ఫామ్ హౌస్ లో పడుకున్నారు. సీఎంగా రోజుకు 18 గంటలు కష్టపడుతున్నా ప్రజలపై కొత్తగా పన్నుల భారం మోపాం. ఎగతవేతదారులను ఉపేక్షించాం. నెలకు 30,000 కోట్లు అవసరం. ఆదాయం 18,000 కోట్లు. సింగరేణి తరహాల ఉద్యోగులందరికీ రూపాయలు 1 కోటి ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడి. టీజీఓ 2026 డైరీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇదంతా మంచిగానే ఉంది. అయితే నిన్నటి రోజు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నట్టే, గత పాలకులు ఇష్టారాజ్యంగా వాళ్ళ అవసరాల కోసము జిల్లాలకు సంబంధించి ఒక మండలం ఓ దగ్గర ఉంటే నియోజకవర్గం ఒక దగ్గర, జిల్లా ఓ దగ్గర ఉంటే డివిజన్ ఒక దగ్గర, ఇట్లా వాళ్ళ అవసరాల కోసం చేసిర్రు. ఇది ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలకు సంబంధించి, అంటే ఇప్పుడు గతంలో కూడా చెప్పిన నేను, చేర్యాల ఉంది, చేర్యాల జిల్లా ఇటు ఉంటే డివిజన్ ఒకదా, ఇట్లా పక్కపొంటి నియోజకవర్గం ఉంటే ఆ నియోజకవర్గం ఏమో ఒక జిల్లా కిందికి వస్తుంది, కొన్ని ఊర్లేమో ఒక జిల్లా కిందికి పోతాయి. అట్లా కాకుండా దీనికి సరి అయిన దిశలో కమిషన్ ఏర్పాటు చేసి మొత్తం ఒక స్టేబుల్ గా ఆ జిల్లాకు సంబంధించి మండలాలు, నియోజకవర్గాలు అన్ని ఒక్కటే దగ్గర చుట్టుపక్కల ఉండేలాగా, గ్రామాలు అన్ని ఒకే దగ్గర ఉండేలాగా ప్రభుత్వం అయితే ముందడుగులు వేస్తుంది. ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటుంది. కానీ ఇది ఈ 6 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి అయ్యనికైతే ప్రభుత్వం పెద్దపీటలు అయితే వేస్తుంది. గత పాలకుల అవసరాల కోసం ఇష్టానుసారంగానైతే జిల్లాలను అయితే నియమించిన విషయం అందరు తెలిసిందే. ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులైనా ఏదైనా, మనం హన్మకొండ వరంగల్ కూడా చెప్పుకున్నాం. ఆడ ఏదైనా డెవలప్మెంట్ అయినా సరే, ఏదైనా మాట్లాడేది ఉన్నా సరే, ఏం చేయాలంటే 2 కలెక్టర్లు రావాల్సిందే. ఇట్లా ఇబ్బందులు గురవుతున్నారు. అట్లా కాకుండా ప్రభుత్వం అయితే పకడ్బందీ చర్యలు అయితే తీసుకొని మొత్తం మీద అయితే జిల్లాల పునర్విభజన చేయాలని అయితే ప్రభుత్వం ముందడుగులేస్తుంది.